ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం ఏమిటో తెలుసా? మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దేవాలయమే. ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసం 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తుంటారు. అది కొత్త సంవత్సరం రోజున జనవరి 1న అయితే ఏకంగా 75,000 మంది పైగా ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి ఆలయము అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో సైతం స్థానాన్ని పొందింది. మరి ఇంతలా ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ తిరుమల చరిత్ర ఏమిటి? ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు? ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు? ఈ ఆలయ ప్రత్యేకతలు మరియు చరిత్ర ఏమిటి అనే ఈ పూర్తి విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీకు అర్థమయ్యే రీతిలో సింపుల్గా వివరిస్తాను. సో దయచేసి వీడియోని ఎండు వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు తెచ్చేందుకు మీ సపోర్ట్ చూపిస్తూ జస్ట్ లైక్ చేయండి చాలు. అసలు ఈ ఆలయము ఇక్కడ వెలియడానికి ముందు అసలేం జరిగింది? పురాణాల్లో ఏముంది అనేది మొదటిగా చూద్దాం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో అనగా బ్రహ్మశివుడు మరియు విష్ణువు వీరిలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. దాంతో ఋషులంతా ఏకమై చివరికి సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించేందుకు పంపుతారు. భృగు మహర్షి మొదట దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు. దాంతో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని, నిన్ను విశ్వమంత అహంకారాత్మగా సూచిస్తుందని శపించి వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడి దగ్గరకు వస్తాడు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకు ఉన్న 4 తలల్లో ఒక తలతో వేదాలు పట్టించడం, మరో తలతో దానం చేయడం, మరో తలతో ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే మరో తలతో తన భార్య సరస్వతితో గడపడం వంటి వాటిలో బిజీగా ఉండి భృగు మహర్షిని గుర్తించడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో కలిసి రుద్రాధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షిని గమనించడు. దాంతో భృగు మహర్షి కోపానికి గురై శివుడిని నీవెప్పుడు నిరాకర లింగంలా మాత్రమే పూజింపబడతావు అని శపిస్తాడు. ఇక ఆ తర్వాత చివరిగా విష్ణువు దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో విష్ణువు ఆదిశేషులపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరకు వచ్చినప్పుడు విష్ణువు పాదాలు అనేవి మహర్షి వైపు ఉంటాయి. దాంతో మహర్షి విష్ణువు పాదాలు తనవైపు ఉండటం చూసి అది చాలా అవమానంగా భావిస్తాడు. దాంతో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణువుని ఛాతీపై తన్నాడు. ఆ విధంగా మేల్కొన్న విష్ణువు భృగుడి పాదాలకు మొక్కడం ప్రారంభించాడు. అలాగే భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు. దాంతో భృగు మహర్షి సంతోషించి విష్ణువుకి రథం చేయమని తన ఋషులని ఆదేశించాడు. కాని భృగు మహర్షి విష్ణువును అలా ఛాతీపై కొట్టడం అనేది లక్ష్మీదేవికి తనని పరోక్షంగా అవమానించినట్లు కనిపిస్తోంది. దాంతో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టేసి ఒక ఊరిలో మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపై ఉన్న పురాతన నగరమైన కార్వీర్ అనగా ఇప్పుడు కల్వపూర్గా పిలవబడుతున్న ప్రాంతాల్లోనికి మారువేషంలో వచ్చి స్థిరపడుతుంది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కల్హాపూర్లో దేవతగా ఇక్కడ ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక మరోవైపు విష్ణువు, లక్ష్మీదేవి కోపంతో తనను విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తనని వెతికేందుకు విష్ణువు శ్రీనివాసుడు అనే మానవ రూపంలోకి మారి భూమిమీదకు వస్తాడు. లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు. అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకదు. దాంతో అలసిపోయి చివరకు విష్ణువు తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. దాంతో విష్ణువు అనగా శ్రీనివాసుడు చుట్టూ ఒక పెద్ద పుట్ట ఏర్పడిపోతుంది. మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణు జపించడాన్ని చూసి కాస్త ఎలా అయినా అతనికి సహాయపడాలి అని ఈ విషయాన్ని శివునికి మరియు బ్రహ్మదేవునికి తెలిపి వారిని ప్రార్థిస్తుంది. దాంతో అప్పుడు శివుడు మరియు బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు. శివుడేమో ఆవుగా, బ్రహ్మ దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మందలో వీరు కలిసిపోతారు. ప్రతిరోజూ ఈ పశువుల మందతో పాటు ఈ ప్రాంతానికి వచ్చి పుట్టలోపల ఉన్న శ్రీనివాసుడికి అనగా విష్ణువుకు పాలు అందేలా పుట్టపై ఆవు పాలు పోస్తోంది. ఇలా ప్రతిరోజు చేయడంతో ఒకరోజు ఈ సంఘటనని అక్కడి ఆవుల కాపరి చూస్తాడు. దాంతో అతనికి కోపం వచ్చి ఒక కర్రని తీసుకువచ్చి ఆవును కొట్టడానికి ప్రయత్నించగా ఇంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి ఆవును కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలోంచి బయటకు వచ్చి అడ్డుపడతాడు.
దాంతో ఆ కర్ర దెబ్బ నేరుగా శ్రీనివాసుడి తలకు తగులుతుంది. ఆ దెబ్బే విష్ణువు తలపై నామంగా నేటికి కనిపిస్తుంది. తలకు బలంగా దెబ్బ తగలడంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతావని శపిస్తాడు. దాంతో అతను మరణించాడు. ఈ వార్త రాజుకు చేరుతుంది. కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు. అక్కడి ఆవులు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి అతను మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక రాజు ఆవును మరియు దూడను చంపేందుకు తన విల్లును ఎక్కుపెట్టి బాణాలు వదులుతాడు. కాని ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపేస్తాడు. అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడుగా పుడతావు అని శపిస్తాడు. దాంతో రాజు ఒక్కసారిగా విష్ణువు పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు. తన తప్పును తెలుసుకున్నందుకు విష్ణువు ఆ రాజుని క్షమించి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతురుని వివాహం చేసుకుంటానని ఆ రాజుకు వరం ఇచ్చాడు. శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆయనకు ఆడపిల్ల దొరుకుతుంది. దాంతో ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టుకొని పెంచుతాడు. పద్మావతి చదువుకొని చాలా అందమైన మహారాణిగా ఎదుగుతుంది. ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతని తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టుపోయి ఒక మచ్చగా మారిన ఆ దెబ్బను నీలా అనే యువరాణి చూసింది. దాంతో ఆ యువరాణి శ్రీనివాసునికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతంగా జుట్టును జతచేస్తుంది. దాంతో శ్రీనివాసుడు ఆమె సాయానికి భక్తికి చలించి కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఇకనుంచి జుట్టు కత్తిరించుకొని మీకు దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆ యువరాణిని ఆశీర్వదించాడు. అందువల్లనే తిరుపతిలో అందరూ తలనీలాలు సమర్పించేది. ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపైనే కాలం గడుపుతున్నప్పుడు ఒకరోజున అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు. పద్మావతి అనేది మరెవరో కాదు, ఆకాశరాజు కూతురు. అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు. దాంతో చివరికి వీరి ప్రేమ మహారాజు అంగీకరిస్తాడు. పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమె వద్ద పెళ్లికి కావాల్సిన ధనరాశులు అన్నీ ఉంటాయి. కాని శ్రీనివాసుడు పేదవాడు అవడంతో తన వద్ద ఏమీ ఉండవు. దాంతో శ్రీనివాసుడు సంపద దేవుడైన కుబేరుడిని ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడి ప్రార్థనలకి మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలని శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు. అవి తీసుకొని శ్రీనివాసుడు తీసుకున్న అప్పుని ఇకనుంచి తన భక్తుల సమర్పించే కానుకల ద్వారా తీరుస్తానని చెప్పాడు. అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు. ఇక చివరికి శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. వివాహం తర్వాత వీరిద్దరూ తిరుమల కొండకు తిరిగి వస్తారు. తిరుమల కొండల్లోనే చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తుంటారు. ఇక వీరిద్దరికి పెళ్లి అయిన చాలా ఏళ్ల తర్వాత వీరి పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తోంది. దాంతో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు శ్రీనివాసుడి దగ్గరకు అనగా తిరుమల కొండకు వస్తుంది. దాంతో తిరుమల కొండపై శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి మరియు పద్మావతికి మధ్య గొడవ జరగడంతో ఈ జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతాడు. తమ భర్త రాయిగా మారిపోవడంతో లక్ష్మీదేవి పద్మావతి కూడా తమ భర్తతోనే ఎప్పటికీ ఉండాలని వారిద్దరు కూడా రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసుడి ఛాతీపై ఎడమవైపున, పద్మావతి ఏమో శ్రీనివాసుడి ఛాతీ కుడివైపున ఉంటుంది. ఇలా ఈ విధంగా తిరుమల కొండల్లో విష్ణువు మరియు అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువవడం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని పురాణాల్లో మరో విధంగా కూడా ఈ చరిత్ర తెలపడం జరిగింది. ఇక విష్ణువు ఆయన భార్యలు శిలలుగా మారిపోయాక మొట్టమొదటిగా వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు వీరిని కనుగొని శ్రీవారి ప్రస్తుతమున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి దాదాపుగా 1500 సంవత్సరాలు దాటిందని చరిత్రలో ఉంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క తరం రాజులు రకరకాల రాజ్యాల నుండి వచ్చి ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేతి మన తరానికి ఎంతో వైభవంగా ఈ తిరుమల తిరుపతి ఆలయం రావడం జరిగింది. ఎందరో రాజుల నుంచి రాజకీయ నాయకులు సైతం ఈ ఆలయంలో పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులు సమర్పించుకున్నారు. 19వ శతాబ్ద సమయంలో అయితే కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన అదిరాంజీ మఠం తప్ప ఏ ఇతర నిర్మాణాలు కలిగిలేదు. అలాగే అతికొద్ది ఇళ్లు మాత్రమే ఈ సమీపంలో ఉండేవి. అలాగే కోతుల బెడత విపరీతంగా ఉండేది.
అడవి పందులు అయితే కొండపై మనుషుల మధ్య తిరుగుతూ ఉండేవి. అందువలన ఈ అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు కొండపైకి గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామస్మరణ చేసుకుంటూ కొండ ఎక్కేవారు. చివరకు 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు వెళ్లేందుకు మెట్లు నిర్మించింది. ఆ తర్వాత 1933లో ఏర్పడిన టీటీడీ బోర్డువారు 26,000 కోట్ల రూపాయలతో ఈ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 1980లో టీటీడీ బోర్డువారు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుద్దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేశారు. ఇక ఈ తిరుమల దేవాలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే, దేవాలయంలో పూజ కోసం ఉపయోగించే పూలు, పాలు, వెన్న, మూలికలు వంటి పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి ప్రతిరోజు తీసుకువస్తారు. ఇక శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుంది అని, ఇది స్వామివారి విగ్రహం వెనుక చెవిపెట్టి వింటే స్పష్టంగా వినబడుతుంది అని పూజారులు తెలుపుతున్నారు. ఇలా వినే అవకాశం అనేది శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు లభించదు. ఇక గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటాయి. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది. ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయమే. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు విష్ణువే స్వయంగా ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. అందువలన ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ ఆలయంలో దేవుణ్ణి శ్రీనివాస గోవింద, వెంకటేశ్వరుని బాలాజీ, తిరుపత బాలాజీ అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇక ఈ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలలో ఉంది. సో ఇది ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి ఆలయం వెనుక దాగి ఉన్న చరిత్ర. మీరు ఒక్కసారినా స్వామివారిని దర్శించుకున్నారా? కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.